మన కోసం ఏర్పరిచిన ఒక చక్కటి వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ప్రియులారా, 2 తిమోతి 4:18లో ప్రభు ప్రతి దుష్కార్యమును నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అంటాడు. ఇక్కడ అపోస్తులైన పౌలు తను సేవ చేస్తున్న ఆ యొక్క దినాలలో తిమోతికి తన ఈ పత్రికను వెల్లడిపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏంటి ఆ పత్రిక మనం గమనించినట్లయితే, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చున్నట్టు నన్ను రక్షించును. ప్రియులారా, మన యొక్క పరుగు పందెము పరలోక రాజ్యం, మన యొక్క గురి పరలోక రాజ్యం, మన యొక్క గమ్యము పరలోక రాజ్యం. మనము పరలోక రాజ్యానికి పోవాలంటే మనము ఈ లోకములో ఉన్నంత వరకు ప్రతి దుష్కార్యం మనకు ఎదురవుతుంటుంది. అయితే దాన్ని మనం ఏం చేసుకోవాలి? ఎదుర్కోవాలంటే మన పక్షాన ఏమున్నాడంట? దేవుడు మనకుండాలి. దేవునికి స్తోత్రం చెబుదామండి. అందుకే ప్రతి దుష్కార్యం, ఎన్నో దుష్కార్యాలు మనం చూస్తున్నాం. న్యూస్లలో చూసినప్పుడు, పేపర్లో చూసినప్పుడు, అనేక కుటుంబాలను మనం చూసినప్పుడు మన హృదయాలు ఎంతగానో కలవరపడుతున్నాయి. ప్రియులారా, ఈ అంతిమ దినాలలో మనం ఉంటున్నామని ఎక్కడ చూసినా దుష్కార్యములు. నిన్నటి దినం మనం ఒక పేపర్ న్యూస్ చదివినప్పుడు తమ్ముడు అక్కను నరికినట్లు మనం చూస్తున్నాం. ఎంత ఘోరమైన దుష్కార్యము చూడండి. ఎక్కడ చూసినా భయంకరమైన దుష్కార్యాలు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, అయితే మనం పరలోక రాజ్యం మన గురి ఉంది కాబట్టి ప్రతి దుష్కార్యాన్ని మనం ఎదుర్కొంటూ సాతానుడు సులువుగా చిక్కులు పెడుతున్న ఆ సాతాను యొక్క ప్రభావం నుండి మనం ఇడిపింపబడుతూ నిత్య సియోను కోసము, నిత్య పరలోకము కోసం మనం ఎదురు చూడాలని పౌలు తిమోతికి చక్కగా రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలంలో ప్రభు ప్రతి దుష్కార్యము నుండి మనను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరున్నట్లు నన్ను రక్షించును అని ఏ విధంగా అయితే పౌలు ఉచ్చరిస్తున్నాడో, మనమందరం ఎక్కడున్నామండి? పరుగు పందెములో ఉన్నాము. ఈ పరుగు పందెములో మనం వెళ్ళేటప్పుడు మనకు ఆటంకాలు కలుగుతుంటాయి. వాటిని ఎదుర్కొంటూ అదే పౌలు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆ మొదటి వాక్యములో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనలను ఆవరించినందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి ఏం చేయాలంట? విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తైన దానిని కొనసాగించు వాని వైపు మనము చూడాలి. కనుక మనం ప్రభు వైపే చూడాలి. మన గమ్యము ప్రభు, మన గురి పరలోకం. మన గమ్యము ప్రభు, మన యొక్క గురి పరలోకం. కనుక పరలోకం చేరేంత వరకు ఎన్నో దుష్కార్యాలు, ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. కనుక వాటిని చూసి మనం కలవరపడకుండా విశ్వాసమునకు కర్తైన యేసు వైపు మనమందరం చూచుదుముగాక. చూద్దామండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, కీర్తనకారు 121:7 అంటాడు, ఆయన నన్ను కాపాడును. ఏమంటాడండి? ఆయన నన్ను
చదువుతారా? ఏ అపాయమును రాకుండా ఏ అపాయము రాకుండా నన్ను ఏం చేస్తాడంటండి? యెహోవా నిన్ను కాపాడు. యెహోవా నిన్ను ఎన్ని దుష్కార్యాలు వచ్చినప్పటికీ యెహోవాయే నిన్ను కాపాడును కాక. యెహోవాయే నీ గుడారానికి నిత్యమైన దేవుడు ఉండునుగాక. చెప్దామండి. మరి ఈ ఉదయకాలంలో ఆయన కునుకడు, అదే పై మాట అంటాడు, కునుకడు. యెహోవా నిన్ను ఏం చేస్తాడంట? కునుకడు, నిద్ర పోనీడు. యెహోవా అంటాడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనము నిద్రపోయినప్పటికీ ఆయన అనుక్షణం మనల్ని ఏం చేస్తాడంట? కాపాడుతూనే ఉంటాడు. నువ్వు అనుకోవచ్చు, నాకు కాపుదల లేదు, కంచె లేదు అని నువ్వు అనుకోవచ్చు. ఏబు గృహానికి ఏ విధంగా అయితే ఆయన గృహము చుట్టూ కాపుదల ఉంచి ఉన్నాడో, ఈ ఉదయకాలములో కూడా అన్ని విషయాల్లో, అన్ని దుష్కార్య విషయాల్లో ఆయన నిన్ను రక్షించి సంరక్షించి ఆ నిత్య పరలోకానికి నా యేసయ్య మనందరినీ చేర్చునుగాక. చెప్దామని హల్లెలూయా. అట్టి కృప మనందరం కలిగి యేసయ్య రాకడ కోసము జీవించుదుముగాక. దేవుడు ఈ మాటలు మన ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఉన్న పాటున. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. 2 తిమోతి 4:18 ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చున్నట్టు నన్ను రక్షించుమని అపోస్తులైన పౌలు ఏ విధంగా తన యొక్క సాక్ష్యాన్ని వెల్లడిపరుస్తున్నాడో తిమోతితో, అలాగనే మేము కూడా తండ్రి మా యొక్క గురి గమ్యము మీరే అయి ఉన్నారు తండ్రి. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా తండ్రి తిన్నని మార్గమును నడిపించండి. ఈ కడవర దినాల్లో మేము ఎన్నో దుష్కార్యాలు చూస్తున్నాము తండ్రి. వాటిని చూసి కలవరపడకుండా ప్రభువా కేవలం మీరే మాకు గురిగా ఉన్నందుకు స్తోత్రం తండ్రి. మీరు మా గురై ఉన్నారు ప్రభువా, మీరు మా గమ్యమై ఉన్నారు ప్రభువా, మీరే మాకు సమస్తమనై ఉన్నారని మేము ఎరిగి ప్రభువా నీ వైపే నాయన చూచుటకు సహాయించండి. ఈ పరుగు పందెములో తండ్రి గొప్ప విజయాన్ని కలగజేసేది మీరే అని మేము ఎరిగి నీ వైపు చూటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలో నూతన బలము పొందుకుంటూ దినదినము నూతన శక్తితో నింపండి. దినదినము నూతన కృప పొందుటకు సహాయించండి. ఈ అరుణోదయము ప్రభు ఈ వాగ్దానము ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి ఈ దినమంతా కూడా నాన్న మమ్మల్ని బలపరచమని మేము ఎక్కడికి వెళ్ళొచ్చున్నప్పుడు కూడా ప్రభా అయా గురి కలిగి జీవించుటకు మా గురి నీ రాజ్యములో చేరేంత వరకు అయ్యా నీ కృప కలిగిన బాహు మమ్మల్ని కాపాడమని సంరక్షించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వినయముతో ఏడుకొంచున్నాము తండ్రి. చెప్దామండి అందరం కలిసి హల్లెలూయా. అందరికీ వందనాలు. ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉన్న బిడ్డలు ఆలి సిస్టర్, అలాగనే కస్తూరి సిస్టర్,